రీసెంట్గా మీరు కొన్ని చోట్ల మాట్లాడిన టాపిక్కే ఆ. దానికి కౌంటర్ కూడా ఇంకొక ఛానల్ వాళ్ళు ఇచ్చారు. ఓ అది మీరు చూసారు లేదు నాకు మీరు తెలియదు. ఫాలో చేస్తున్నారు అయితే నేను చూడలేదు. చెప్పండి. సో అదంతా మనకి సంబంధం లేదనుకుంటే ఇందాక మీరు చెప్పారు కదా మ్యూచువల్ ఫండ్లో 1 crore 2 crores అవుద్ది 6 yearsలో లెక్క బాగుంది. ఇప్పుడు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ గురించి మీరు మాట్లాడారు. ఓకే, టెక్నికల్గా వచ్చేసారు. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఏం లేదు, మనం కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తే అది రిటర్న్స్ వస్తూ ఉంటాయి కదా, ఎవ్రీ మంత్ నాకు ఇంత కావాలి అని చెప్పి తీసుకోవడమే. దాన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, సారీ విత్డ్రావల్ ప్లాన్ అంటారు. అది సార్ ఒకసారి చెప్పారు, నాకు అలాగే అవేర్నెస్ వచ్చింది. ఓకే, అది మనం అనుకున్నట్టుగా అంత నీట్గా జరుగుతుందా? ఎన్నో మార్పులు ప్రపంచంలో ఎకనామిక్ సైడ్ జరుగుతుంటాయి. అంత గన్ షాట్గా దాన్ని నమ్మచ్చా? లేక నెంబర్స్లో ఒకలాగా పేపర్ మీద ఒకలాగా రియాలిటీకి వచ్చాక మేము అలా అనుకున్నాం అలా జరగట్లేదే అనుకునే ఒక వార్నింగ్ బెల్ ఏమన్నా ఉందా? ఉందా? కానీ సిస్టమాటిక్ విత్డ్రావల్లో అవర్ ఎక్స్పెక్టేషన్ హ్యాస్ టు బి రైట్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏంటి నేను ఏమంటానంటే మ్యూచువల్ ఫండ్స్ ఆన్ అన్ యావరేజ్గా 12% ఇస్తుందని చెప్పాను. ఆన్ అన్ యావరేజ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, ఇట్స్ నాట్ ఇన్ షార్ట్ పీరియడ్. ఇప్పుడు 1 crore పెడితే నెక్స్ట్ 1 yearలో మార్కెట్ క్రాష్ అయితే 1 crore will become 80 lakhs. Absolutely. In addition to that, you are also taking back 12 lakhs. That means 1 crore will become 68 lakhs. Correct. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అది జరుగుతుంది, అది జరగదని చెప్పాలి. అయినా సరే మీరు అలాగే కంటిన్యూ చేస్తే మళ్ళీ another 4 yearsలో ఈ 1 crore will remain 1 crore. You will still be getting monthly 1 lakh. యాజ్ ఎ పెన్షనర్ మీకు టెన్షన్ ఏంటి? మంత్లీ 1 lakh వచ్చిందా లేదా? వై ఆర్ లుకింగ్ అట్ క్యాపిటల్? అంతే కదా, దాని ప్రకారం చూసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు 1 crore రూపాయలు ఫ్లాట్ కొంటే నెలకి 25,000 రెండు వచ్చిందా లేదు చూస్తాను. మార్కెట్లో దాని వాల్యూ ఎంత ఉందని చూస్తాను. కరెక్ట్. 10 తులాలు బంగారం కొనుక్కుంటే నా ఆర్నమెంట్ మంచి షేప్ ఉందా లేదని చూస్తాను, కానీ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఎంత చూస్తానా? యువర్ ఆబ్జెక్టివ్ హ్యాస్ టు బి క్లియర్. SWP ఈజ్ ఎ గ్యారంటీడ్ పర్ మంత్ పెన్షన్. ఇట్స్ నాట్ గ్యారంటీ ఆఫ్ క్యాపిటల్. దట్ డజంట్ మీన్ క్యాపిటల్ ఏం పోదు. కరెక్ట్. మధ్య మధ్యలో ఉందా లేదా చూసుకుంటున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా చూస్తే హెల్త్ పోద్ది. డబ్బు ఉంటుంది కానీ హెల్త్ పోద్ది. అనవసరంగా బీపీలు వస్తాయి. 68 పడిపోయింది అంటే గుండె అయిపోద్ది కదా సార్. అందుకనే మోస్ట్లీ SWP ఇయర్లీ 6% పెడతాను నేను, మంత్లీ 0.5% పెడతాను. సో దట్ అంత ఫ్లక్చువేషన్ రాకుండా ఉండటానికి. వాటికి కూడా అన్ని ఫండ్స్ సూట్ అవ్వవు. మ్యూచువల్ ఫండ్స్లో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, వాటిలో కూడా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ పెడతాం. అవి హిస్టారికల్లీ 13-14% ఇచ్చాయి, 13% ఇచ్చాయి. దాంట్లో హిస్టారికల్లీ అంటే 10 years అనుకోవచ్చు సార్. 20 years కైండ్ ఆఫ్ ట్రాక్ రికార్డ్లో. దాంట్లో మనం ఇయర్లీ 6% విత్డ్రా చేస్తాం, మంత్లీ 0.5%. దానివల్ల క్లయింట్ కూడా పెద్దగా పెయిన్ ఉండదు. ఆ ప్రాసెస్లో మనం చాలా లో ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తాం. దే ఆర్ సీయింగ్ హ్యూజ్ రిటర్న్. డబుల్ అయిపోయినా కూడా ఉన్నాయి 4 yearsలో తీసుకోగా. దే ఆర్ వెరీ హ్యాపీ టుడే. మీరు అలాగే చెప్తారు సార్, మీరు ఒక్క మాట కూడా కరెక్ట్ కాదు సార్, మీరు అంటారంటే హ్యాపీ కదా. అందుకని నేను హ్యాపీగా ఉన్నాడు. నేను అతనికి 18 చెప్పి 17 వస్తే ఈ ఫీల్ సాడ్. నేను క్లియర్గా 12-10 అని చెప్పి 14-15 వస్తే ఈజ్ హ్యాపీ. ఐ వాంటెడ్ హిమ్ టు బి హ్యాపీ. కరెక్ట్. ప్రామిస్ తక్కువ చేసి డెలివరీ ఎక్కువ చేయాలి. ఎస్, అంతే కదా సార్. పాపం వాళ్ళకి ఏం తెలియదు, మీరు చెప్పిందే మాట అనుకుంటారు. మీరు అరచేతిలో వైకుంఠం చూపించేసి అటు ఇటు అయితే మళ్ళీ తేడా. నేను ఎనీ డే ఐఎమ్ టేకింగ్ మనీ ఫ్రమ్ క్లయింట్, ఐ టెల్ హిమ్ యువర్ క్యాపిటల్ విల్ గో డౌన్ బై 30%. ఆర్ యూ రెడీ ఫర్ దట్? 30 డౌన్ అవుతుంది, అయ్యే అవకాశం ఉంది. లెట్ us ఫీల్ అవుతుందని అనుకుందాం. విత్ దట్ కీడించి మేలించడంలో కొంచెంసేపు కీడించుదాం, అంతే. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు రేపటి రోజు మనం, లేదంటే ప్రాబ్లం వస్తుంది. నైస్. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి మనకు ముఖ్యంగా ఉండాల్సింది లో ఎక్స్పెక్టేషన్స్. ఇన్వెస్ట్మెంట్ అయినా విత్డ్రాయల్ అయినా, అదే ఇన్వెస్ట్మెంట్ అయినా ఓవర్ లాస్. విత్డ్రాల్ అనలేదు సార్, ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ ప్లాన్ కి ఈ రివర్స్ సార్. ఇది SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, SWP సిస్టమాటిక్ విత్డ్రాల్. ఇన్ బోత్ ద కేసెస్ యు నెవర్ ఎక్స్పెక్ట్ మార్కెట్ టు పర్ఫార్మ్ గుడ్. You should do your job. Your job is what? While doing systematic investment, contributing 50,000 from your end. Correct. Commitment annar. You should not worry what is happening in market. Correct. You let it go for next 10-15 years. In SWP also same. Your role is to check your account whether the decided 1 lakh వచ్చిందా లేదా, అంతే. You should not worry. ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ ఉంటాడు, ఎంతవరకు పెన్షన్ వచ్చిందా లేదా చూస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం జరుగుతుంది, దీనికి ఎందుకు బడ్జెట్ ఏమైంది, డెఫిసిట్ ఎంత ఉంది, అవసరమా? సేమ్ ఇన్ ద కేస్ విత్ SWP. అదొక్కటేనా మనకి రిస్క్? అంతకన్నా ఏం లేవా? ఇంకేం రిస్క్ ఉండదు. హైలీ రెగ్యులేటెడ్ సార్, ఏం రిస్క్ ఉండదు. క్యాపిటల్ మే గో డౌన్, అంతే. బట్ అది కవర్ కూడా అవుతుంది, నీకు అనవసరం. డెఫినెట్ కవర్ అవుతుంది, టైం పడుతుంది. కానీ మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా, మనకి డైలీ థింగ్స్కి ఇబ్బంది లేదు కదా. హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు సార్ SWPలో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్. అరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ మై క్లయింట్, హీ టేక్స్ 90,000 per month as SWP. 90,000 per month for the last 3 years.
ఓ నేను ఒక కండిషన్ చెప్పాను, యువర్ రోల్ ఈజ్ టు స్పెండ్ దిస్ 90 బై నెక్స్ట్ మంత్, స్పెండ్ యువర్ పే చెక్ అంటారు కదా యూరోప్లో, కరెక్ట్ పే చెక్ టు పే చెక్, అవును. అలా ఈ 90 స్పెండ్ చేయడం మీ రోల్ అని చెప్పా. హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్ ఫర్ ద లాస్ట్ 3 years. సూపర్. మొన్న వాళ్ళ డాటర్ నాకు ఫోన్ చేసింది. ఓకే, సో రామప్రసాద్ గారు మా ఫాదర్ వచ్చారంటే వస్తున్నారా నా దగ్గర, లేదు సార్ చెప్పండి అన్న, లంచ్ టైంలో చేసి నాకు తెలుసు ఆ టైంలో ఫ్రీగా ఉంటాను. సార్ ఈయన నాంపల్లె ఉన్నాడు సార్, ఖాదీ బండార్లో షాపింగ్ చేస్తున్నారు, నాకు ఫోన్ చేసి అరే నేను షాపింగ్ చేసా ఎంత అయిందో చెప్పరా బిల్ అన్నాడంట. ఇవిడంది మీరు నేర్చుకున్నారుగా డబ్బులు తగలేయటం రామప్రసాద్ గారు చెప్పారు, ఎంత అయింది ఒక 30,000 అయిందా బిల్ అంటే, లేదురా నాన్న 1,06,000 అయిందిరా అన్నాడంట. వెళ్ళిపోయాడు. బట్టలు క్లాత్ ఏంటండి మీకు పెళ్లి చూపులు ₹1,00,000 బట్టలు కొనుక్కోవడం ఏంటి, ఇన్స్టెన్స్ లోనే ఆ ట్రాన్సాక్షన్ 1,06,000 ఒక్క షాప్ లో బిల్ స్వైప్ చేయడానికి ముందు కాల్ చేశాడు కూతురికి. ప్రౌడ్ టు టెల్, ఈమె కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, అలా ఉండాలి సార్. ఈవిడంది ఏంటన్నా మీకు అని పెళ్లి చూపులా ఎందుకని బట్టలు అంటే, పట్టించుకుని పెట్టుకుంటాను రా నీ కూతురు వస్తే అందంగా కనపడాలి కదా అన్నాడంట. సూపర్. ఈమె చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. మరి ఆయనకి అసెట్స్ లేక అది ఉన్నాయండి, అసెట్స్ ఉన్నాయి. మైసూర్లో 12 ఎకరాలు దానిమ్మ తోట ఉంది, కానీ ఏం లీజ్ రాదు, అది ఎప్పుడు పోయినని చెప్తారు. అన్ని ఆస్తులు ఉన్నాయి కానీ లైఫ్ స్టైల్ డబ్బులు లేకపోతే స్ట్రగుల్ కదా, దానికి మనం సొల్యూషన్ ఇచ్చాం SWP ద్వారా. ఈజ్ ఎంజాయింగ్. ఎక్సలెంట్ సార్. కొంచెం డీవియేషన్ తీసుకుందాం ప్లీజ్. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆయనకి వయసు ఎంత ఉంటుంది సార్? 60-70 ఉంటాయా? 67 years ఆయనకి ఒక లైఫ్ ఉంది క్లియర్గా. నేను అప్రిషియేట్ చేసి ఆ లైఫ్ నాకు కూడా ఉండాలరా అన్న కోరిక కూడా కలిగింది, మా నాన్నగారికి కూడా ఉండాలరా అని కూడా కలిగింది. ఓకే, యూజువల్గా చాలామంది మా ఫ్యూచర్ అంటే భవిష్యత్ అంటే పిల్లలకే ఉంటుంది, మాకు ఉండదు, వీఆర్ మెంట్ టు బీ సాక్రిఫైస్డ్, పిల్లల కోసం మేము అంతే, మాకేం లేకపోయినా పర్లేదు, అది గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. నాకేమైనా పర్లేదురా కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి అలా అనుకుంటాను. అది ఎంత రాంగ్ థింకింగ్ అనేది మీరు చెప్పాలి, మీరు చెప్తే మన వాళ్ళు తెలుసుకుంటారు అనిపిస్తుంది. మన భవిష్యత్తు కూడా మనం ఆలోచించుకోవాలి అనేది పాయింట్. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్, ప్రాబ్లీ ఇది ఇంకెక్కడ చెప్పుంటాను, బట్ స్టిల్. వన్ డే వన్ ఆఫ్ మై క్లయింట్ నాకు కాల్ చేశారు ఈవినింగ్ 6:30కి, వైల్ ఐఎమ్ డ్రైవింగ్ బ్యాక్. ఆయనకు తెలుసు, వెరీ క్లోజ్ క్లయింట్, మనం ఫ్రెండ్లీగానే మాడతాం కాబట్టి కాల్ చేశారు. కరెక్ట్గా పట్టుకుంటాడు, ఎప్పుడు ఫ్రీ ఉంటుందో తెలుసు. ఓకే, చాలా క్లవర్గా. ఆయనతో నేను మాట్లాడాలి, మీరు దొరకట్లేదు. ఓకే సార్ నాకు డౌట్ అన్నాడు, చెప్పండి అన్న. సార్ మినిమలిజం అంటే ఏంటి సార్ అన్నాడు. మినిమలిజం ఫైనాన్స్లో నాకు తెలియదు నాకు, అందరిటే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే సార్ మీరు తెలియదంటే ఎలా నమ్ముతాను సార్, ఫైనాన్స్ టైం కాదు సార్, ఫైనాన్స్లో ఉండి మీకు తెలియదని నమ్ముతాను అన్నాడు. అన్నాను అలా కాదు సార్, ఇప్పుడు నాకు తెలియదన్న విషయం ఒప్పుకుంటే ఇప్పుడైనా తెలుస్తుంది, తెలిసినట్టు కవర్ చేస్తే ఇంకెప్పటికీ తెలియదు, మీ ద్వారా తెలుసుకుంటాను చెప్పండి సార్ అన్న. ఏమీ లేదు సార్, మినిమలిజం అంటే మన ఇన్కంలో మినిమం అమౌంట్ స్పెండ్ చేస్తూ మ్యాక్సిమం సేవ్ చేయాలన్న. నాకు ఇంకా అర్థమయ్యేది చెప్పండి సార్ అన్న. అంటే అన్నాడు, సార్ ఇప్పుడు నాది ఆయన శాలరీ కాస్త ఎక్కువ, ఒక 3 lakhs అబౌవ్ వస్తుంది. నేను దీంట్లో ఒక 30,000 కనుక ఖర్చు పెట్టి మిగిలినంతా సేవ్ చేస్తే ఐఎమ్ స్పెండింగ్ ఓన్లీ 10%, ఐఎమ్ సేవింగ్ 90, ప్రాబ్లీ ఒక 10 years తర్వాత రిటైర్మెంట్ కదా అన్నారు. ఓకే ట్రూ సార్, అలా నిజమైతే 10 years ఎందుకు సార్, మీరు ఎవ్రీ ఇయర్ 9 years కదా కొనుక్కుంటున్నారు, అంటే ఇయర్లీ 10 బట్టి 90 అంటే 9 years యువర్ సేవింగ్. కరెక్ట్, మీరు ఎలాగో ఆల్రెడీ 35 దాకా ఉన్నారు కదా, మరి ఇక ఏం 90 years బ్రతకరు కదా సార్, ఇక్కడ నుంచి 90, 6 years చేస్తే సరిపోద్ది అన్న. లవ్లీ. అదేంటి సార్ అలా అంటారు అన్న, అసలు మీకు ఎవరు చెప్పారు సార్ ఈ కాన్సెప్ట్? ఓకే, మీకు మీ ప్రిన్సిపల్కి విరుద్ధంగా ఉంది అది. ఎవరు చెప్పారు సార్ ఈ కాన్సెప్ట్ అంటే, ఒక యూట్యూబర్ చెప్పాడు సార్ అన్నాడు. ఆయన ఫాలో అవుతాడండి. ఎక్కడ ఏం చేస్తారంటే ఆయన గోవాలో ఉంటారు సార్, స్కూటీ మీద తిరుగుతారు, చాలా డబ్బులు మేక్ చేసిన అన్నాడు. చాలా డబ్బులు సంపాదిస్తారు కానీ ఈ స్టిల్ లివ్ ఎ సింపుల్ లైఫ్, విల్ గో ఎవ్రీవేర్ ఇన్ గోవాలో స్కూటీ మీద అన్నాడు. గోవాలో అందరు తాగి తిరుగుతారు కదా సార్, స్కూటీ మీద డేంజర్ కదా, ఎవరినొచ్చి గుర్తు ఈయన పోతాడు, ఈయన పోయాక ఈయన దాచిన డబ్బులన్నీ ఎవరు సార్ ఎంజాయ్ చేస్తారన్న. అదేంటి సార్ అలా అన్నారన్న. నిజంగా ఇతనికి ఏమన్నా అయిపోతే ఆ డబ్బులన్నీ వాళ్ళ వైఫ్ యొక్క సెకండ్ హస్బెండ్ కదా సార్ ఎంజాయ్ చేస్తాడు, దాని గురించి వీడిని దాస్తున్నాడు సార్ అన్న. అలా అంటారు ఎగ్జాక్ట్, మరి ఎలా అనాలి అంటే మోర్ వరీ అబౌట్ ఫ్యూచర్, యు ఆర్ కిల్లింగ్ యువర్ ప్రజెన్స్. అబ్సల్యూట్లీ. సో కన్సర్న్ ఉండాలి టు వాట్ ఎక్స్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తు గురించి తినకుండా ఉంటే జబ్బులు వచ్చిపోతాడు కదా సార్, సీరియస్లీ కదా, జబ్బులు వచ్చిపోతారు కదా. సో అంత కన్సర్న్ ఉండకూడదండి, భవిష్యత్తు గురించి ఒక ప్లాన్ ఉండాలి. అంత సీరియస్ కన్సర్న్ ఉండి అన్నీ నమ్మేస్తే కష్టం.
అన్ని ఈ నమ్మేస్తాను. మధ్య యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఏవి ఒక ఇంటర్వ్యూలో ఒక్క క్లిప్ చూడడం, దాన్ని ఆపాదన చేసుకొని ఫాలో అయిపోయాను. నేనేం క్విక్ అంటే ముందు వెనక కొన్ని ఇఫ్లు బట్టలు ఉంటాయి కదా, అవి పట్టించుకోకుండా, అంటే వాళ్ళు ఎవరో తప్పు చెప్తున్నారు నేను అట్లా తీసుకోవడమే తప్పుగా తీసుకుంటున్నాను. అలా చెప్తే తప్ప తీసుకోవద్దు కదా. పీపుల్ హ్యావ్ నో టైం కదా. 1 minute కంక్లూడ్ చేయాలి, 2 minutes చెప్పాలంటారు. దాట్స్ ది ప్రాబ్లం. విషయం పూర్తిగా చెప్పడం అవదు 1-2 నిమిషాల్లో. అవదు. అందుకే సార్ మనం మాట్లాడుతుంది అవదు. అందుకే నేను వచ్చింది కూడా. కానీ నౌ పీపుల్ ఆర్ రూల్ ఈస్ వీడియో హ్యాస్ టు బి 8 minutes, షార్ట్ హ్యాస్ టు బి 30 seconds. ఎలా అవుతుంది? ఏంటో మరి, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారులేండి. ఒకసారి వార్నింగ్ ఏదైనా చొరక తగిలిన తర్వాత ఫాలో అవుతారు. అదే జబ్బు వచ్చి ఒక డాక్టర్ అంటగా. అంతే, కరెక్ట్. ప్రొయాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది సార్. సార్ ఒక కేసు చెప్తా సార్ మీకు, అంటే ఒక సినారియో ఇస్తాను, దాన్ని మీరు అది కరెక్టా తప్ప, వాట్ దట్ గై హ్యాస్ టు డూ అనేది చెప్పండి. షూర్. ఒక ఫాదర్ ఉన్నాడు సార్, అతనికి 2 గర్ల్ చైల్డ్స్ ఉన్నారు, చిల్డ్రన్. సో వాళ్ళిద్దరు ఎంబీఏలు చదవాలి, తర్వాత వాళ్ళకి ఈవెన్చువల్గా పెళ్ళిళ్ళు జరగాలి. సో తన దగ్గర 1 crore ఉందనుకోండి. సో ఎడ్యుకేషన్ మీద కొంత తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి, లైక్ 6 lakhs పెట్టి పెళ్ళిళ్ళకి 30 lakhs అట్లా పెట్టుకొని అలా చేయాలని అతను అనుకున్నాడు. ఎందుకంటే పెళ్ళిళ్ళు బాగా చేయాలనుకుంటాం కదా సార్, మన కల్చర్లో ఒక భాగంగా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే పేరెంట్స్కి పెళ్ళిళ్ళు బాగా చేయాలి, గ్రాండ్గా చేయాలనేది లైఫ్ గోల్, అంబిషన్ ఉంటుంది. చేయాలి, నిజంగా చేయాలి. నథింగ్ రాంగ్ ఇన్ పర్ఫార్మింగ్ ఎ మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే. సో ఇప్పుడు మరి వాళ్ళ గోల్స్ అవి ఉంటాయి, ఈ ఎడ్యుకేషన్కి ఎంత వద్దో అంత పెట్టేస్తున్నారు. సో అది కరెక్ట్ ఆలోచన అంటారా? అంటే ఎస్, ఫస్ట్ పెళ్లి చేయాలి గ్రాండ్గా అనేది మంచి ఆలోచన. ఎందుకంటే పెళ్ళాక పిల్లలు వెళ్ళిపోతారు, ఆ మెమరీస్ చూసుకోండి గ్రాండ్గా చేసిందే మిగులుతుంది పేరెంట్స్కి. ఇక్కడ అది చూసుకొని హ్యాపీగా బ్రతారు, లేదా డయాబెటీస్ పీపుల్ పెరిగిపోతాయి. ఓకే కదా. సో నథింగ్ రాంగ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ఎ మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే, బట్ ఇట్ షుడ్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ ఎ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ద కిడ్. ఓకే, మీరు చెప్పిన ఎగ్జాక్ట్ సినారియోస్ హ్యాపెండ్ విత్ వన్ ఆఫ్ మై క్లయింట్. ఒక క్లయింట్ వచ్చారు విత్ ది లాట్ ఆఫ్ కన్సర్న్ ఆన్ ది అప్బ్రింగింగ్ ది డాటర్స్. ఆయన వైఫ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్విట్ చేసింది. వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్విట్ చేసి ఒక 42,000 పెన్షన్ స్టార్ట్ అయింది ఆమెకి విఆర్ఎస్లో. ఓకే, హీజ్ అట్ టు రిటైర్. ఓకే, సో వాళ్ళు కప్పులు వచ్చారు. సో వాళ్ళు అడిగింది ఇదే, సార్ మేము ఫర్ సమ్ అదర్ పర్సనల్ రీజన్స్కి నేను క్విట్ చేశాను, ఓన్లీ డాటర్స్ గురించి. సో ఐ గెట్ అ పెన్షన్ అరౌండ్ 43,000 per month. అప్పుడు వచ్చిన ఆ టర్మినల్ బెనిఫిట్ ఏదో వచ్చిందో దాంతో ఒక స్థలం కొన్నాం. ఇప్పుడు ఆ స్థలం ఏమో కొన్నాం, కానీ నిజానికి దాన్ని అమ్మితే అంత త్వరగా అమ్ముడుపోదండి. సో దాన్ని వదిలేయండి, అసలు దాన్ని కన్సిడర్ చేద్దాం మా ప్లానింగ్లో. ఇప్పుడు మాకున్న థాట్ ఏంటంటే, పెద్ద అమ్మాయి ఎంబీఏకి వస్తుంది, చిన్న అమ్మాయి డిగ్రీకి వస్తుంది. ఇద్దరికి ఎంబీఏలకి 6 lakhs పెడితే మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది హైదరాబాద్లో. ఒక 30 లక్షల్లో పెళ్ళి, మొత్తంగా ఒక 72 లక్షలు కావాలి సార్. అయితే దీనికి ఏం చేయమంటారు అంది. ఏం చేయమంటారు, నేను దగ్గరకు వచ్చాక ఇంక ఉన్నది అమ్ముకొని చేయడమే కదా. వెన్ యూ గోల్ ఈజ్ టో ఫార్ ఉంటే మీరు యూనిట్ టు ప్లాన్ అండ్ ఇన్వెస్ట్. వెన్ యూ గోల్ ఈజ్ నియర్ యూ షుడ్ ఓన్లీ సెల్ సంథింగ్ కదా. అదే సార్, దానికి ఉన్నది మాకు 2 ఉన్నాయి సార్, 2 ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఏ ఫ్లాట్ అమ్మినా 75 లక్షలు వస్తాయి. ఒకటి మేము ఉండటానికి, ఒకటి అమ్మితే వాళ్ళకి సెటిల్ అయిపోతుంది. అది చేయమంటే పర్ఫెక్ట్, ఇంకేం చేయడం లేదు కదా. మరి అమ్మాయికి ఆ 70 లక్షలు ఎక్కడ పెట్టాలి? 75 లక్షలు బ్యాంక్లో పెట్టుకోండి. ఇమీడియట్ గోల్ ఉంది, సరిపడా ఉంది, రిస్క్ ఎందుకు మీకు? ఏమక్కర్లా, బ్యాంక్లో పెట్టుకున్నాను చెప్పా. థ్యాంక్స్ సార్, ఇది ఒక్కటే మిమ్మల్ని అడుగుదాని వచ్చాను సార్, ఎందుకంటే మేము మా లైఫ్లో అందరికి సలహాలు ఇస్తాం, మేము ఎవరిని అడగలేము సలహా. ఇది అతిపెద్ద నిర్ణయం మా లైఫ్లో. బ్యాంకర్స్ కదా ఇద్దరు, వాళ్ళ బ్యాంక్, ఒక వన్ ఆఫ్ ద బ్యాంకర్, ఇంకొక టీచర్. సో ఓకే, సో కాబట్టి అది అతిపెద్ద నిర్ణయం, ఒకరిని కన్సల్ట్ అవ్వాలని తీసుకొచ్చాను సార్, మీరు ఏమంటారు, కరెక్టేనా? ఐ సెడ్ అంతా కరెక్టే, కానీ మీ ఆలోచన రాంగ్ ఉందన్నాను. ఆయన కోపం వచ్చింది. టెల్ మీ రామ్, వాట్ డూ యూ మీన్ బై ఐఎమ్ థింకింగ్ రాంగ్? నా డాటర్స్కి పెళ్లి చేయడం తప్ప, గ్రాండ్గా పెళ్లి చేయడం తప్ప, చదివించడం తప్ప చెప్పు నాకు అన్నారు. సార్ మీరేమన్నారు, 6 లక్షలు చదువుకు చెప్పారు, 30 లక్షలు పెళ్ళికి చెప్పారు కదా, దాన్ని ఒకసారి రివర్స్ చేసి చూడండి అన్న. వాట్ డూ మీన్ బై రివర్సింగ్? ఎంబీఏకి 30 లక్షలు తగలటమంటావా? ఎస్ సార్, నేను అదే అన్నాను. నేను నా పిల్లల్ని బయటికి పంపను. హైదరాబాద్లో 30 లక్షలు పెట్టే అవకాశం ఉందా ఎంబీఏకి? లేదా? మీరు చెప్పండి. డోంట్ నో కాలేజ్ వేర్ 30 lakhs అని అడిగితే ఉంది సార్, ఏదో యూనివర్సిటీ, వాక్సన్ యూనివర్సిటీ అని మా చిన్న పాప చెప్పింది, అక్కడ 30 lakhs అవుతుందంట కదా ఎంబీఏకి అన్నారు. అవును సార్, అక్కడ ఎంబీఏకి 30 lakhs అవుతుంది, కానీ వాట్ విల్ బి ది అవుట్కమ్ అని అడిగా.
అన్ని గ్రాండ్గా ఉండకపోవచ్చు, బట్ నేను ఐ వెంట్ త్రూ దర్ వెబ్సైట్ సార్. వాళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ మారుతున్నారు, 20 lakhs అబ్బో కూడా మారుతున్నారు క్యాంపస్ ప్లేస్మెంట్లో అన్న. అసలు మీ పాపని అక్కడ చదివిస్తే ఎంత ప్యాకేజ్ వస్తుంది అనుకుంటున్నారు మీరు అని అడిగా. మా పాప బాగా చదువుతుంది సార్. సో సరే అది వదిలేసినా ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కనీసం ఒక 10-12 lakhs అయితే కొడుతుంది అన్నమాట. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు అనుకున్న కాలేజీలో చదివిస్తే ఎంత వస్తుంది అన్న? 3-4 lakhs. మరి ఇక్కడ 10-12 lakhs. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ చదివిస్తే మీ పాపని MBA అయిపోయాక 10-12 lakhs ప్యాకేజ్ వస్తే వెంటనే పెళ్లి చేసుకోదు, ఒక 3 years వర్క్ చేస్తానంటది. 3 years తర్వాత ఎంత ప్యాకేజ్లో ఉంటారు అని అడిగాను. ఒక 20లో ఉంటుంది, 12 lakhs to 20 lakhs. ఇప్పుడు ఆమెకు 20 lakhs ప్యాకేజ్ ఉంటే మీరు తీసుకొచ్చేవాడికి ఎంత ప్యాకేజ్ ఉండాలి? అంతకన్నా ఎక్కువ ఉండాలి. సరే అంతానే ఉండాలి కదా, అంతైనా ఉండాలి కదా. 20 lakhs ప్యాకేజ్ ఉన్న అమ్మాయికి 20 lakhs ఉన్న అబ్బాయిని చేస్తే వాళ్ళ కంబైన్డ్ ఇన్కమ్ ఇస్ గోయింగ్ టు బి 40 lakhs per year. They will have such a grand life. గోయింగ్ బ్యాక్ టు ది యువర్ ఓల్డ్ సినారియో, మీరు 3 లక్షలు 6 లక్షలు చేపిస్తే ఆమెకే 3 లక్షలు వస్తే మీరు 5 లక్షలను పట్టుకొస్తారు. అదే ఆమెకే 20 లక్షలు వస్తే ఆమె ఎవరైనా చూసుకున్న 20 లక్షలు వస్తుంది, మీరు తీసుకున్న 20 వస్తుంది, అంతే కదా. 40 lakhsలో స్టార్ట్ అవుతారు. హౌ డిఫరెంట్ లైఫ్. అండ్ ఇన్ ది ప్రాసెస్ ఇంకొక పాయింట్ మర్చిపోతున్నాం. ఈ 3 years ఆమె ఎంత సంపాదించి ఉంటుంది సాలరీ పరంగా? 30-40 lakhs. అదంతా మ్యారేజ్కి పట్టండి, ఇంకా గ్రాండ్గా చేయండి మ్యారేజ్. ఎర్లియర్ యువర్ థింకింగ్ ఆఫ్ 30 lakhs కదా మ్యారేజ్, నవ్ యూ స్పెండ్ 40 lakhs. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తన ఖర్చులో తను చేసుకున్నట్టు తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. చాలామంది వస్తారు యంగ్ అమ్మాయిలు ఐటీలో, నేను అసెట్స్ లయబిలిటీస్ రాసినప్పుడు పర్సనల్ లోన్ చెప్తారు 36,000 ఈఎంఐ, 40,000 ఈఎంఐ. ఏంటమ్మా 36,000 ఈఎంఐ ఏంటి నీకు, నీ ఏజ్కి 25 కంటే నా పెళ్ళికి సరే పర్సనల్ లోన్ తీసుకున్నా అంటుంది. ఏమన్నా క్వశ్చన్ చేయగలరా వర్కింగ్ అమ్మాయిని? నువ్వు ఎందుకు లోన్ తీసుకుని పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడా? ఎస్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందరు ఈ ప్రయారిటైజేషన్లో రాంగ్ స్టెప్ వేస్తారు. ఎంతవరకు డబ్బు పెళ్ళికి దాద్దామని చెప్పి చదువు దగ్గర కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే తర్వాత వచ్చి పెళ్లి గురించి డబ్బులు చేస్తారు కానీ చదువుకు దాయరు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక సాలిడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి, టెల్ యూ దట్. దాంతో ఇదే క్వశ్చన్ అది కూడా దీనికి 4 years బ్యాక్ ఒక అతను వచ్చారు సార్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి. ఆయన వచ్చి ఏమన్నారంటే, రాంప్రసాద్ గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాను, నేను చేసింది తప్ప రైటా మీరు జడ్జ్ చేయండి సార్, అది ఒక్కటి చెప్తే వెళ్ళిపోతాను అంతే, నాకేం ప్లానింగ్ లేదు సార్ అన్నా. అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు సార్ అన్న? ఎస్ కమ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే ఓకే, ఎందుకు వచ్చారు సార్? లేదు మీరే సమాధానం చెప్పగలరు. చెప్పండి సార్ అన్న. సార్ ముందు మీకు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మా ఫాదరు IRS ఆఫీసర్, వే బ్యాక్ IRS ఆఫీసర్. సో ఐ వాజ్ హ్యావింగ్ గ్రాండ్ లైఫ్ నా ఎంగేజ్లో. IRS ఆఫీసర్ కొడుకుని కదా. సో నా ఫ్రెండ్స్ అంతా మంచి బ్యాచ్. మా అక్కలు మంచిగా సెటిల్ అయ్యారు కానీ నేను ఎప్పుడూ బుద్ధిగా చదవలేదు సార్. నా గ్రాడ్యుయేషన్ మధ్యలో ఆపేసా. మా ఫాదర్ పోయిన రోజు మా మదర్ ఒక్కటే కోరింది సార్ నన్ను, అరే నేను చనిపోయిన దాకా ఒక హెల్ప్ చేయరా నాకు, అదేంటంటే నేను ఉంటున్న ఇల్లు అమ్మకు, మీ ఫాదర్కి వచ్చే పెన్షన్తో నేను బ్రతికేస్తా ఈ ఇంట్లో ఆయన గుర్తులతో, కానీ ఇల్లు అమ్మితే మాత్రం నేను బ్రతకలేనురా, ఎలాగో మీ అక్కలు ఇది ఆశించరు, నేను పోయాక నువ్వే తీసుకో, కానీ ఇది ఒక్కటి అమ్మకు రాని మా అమ్మ నన్ను అడిగింది. అంటే ఎటువంటి క్యారెక్టర్ అర్థమైంది కదా సార్ మీకు కదా. అయితే ఒకరోజు నైట్ అనుకోకుండా నేను మీ వీడియో చూస్తున్నాను, ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను at the time of 9:15, 9:20 in the night. So I used to take 2 pegs a day. ముందు పెట్టుకున్నాను చూస్తున్నాను. ఒక వీడియో వచ్చింది మీది, అది ఆలోచనలు పడేసింది. అలా 12:30 కల్లా ఫుల్ బాటిల్ తాగేసాను. ఇట్ హెస్ హ్యాపెండ్ ఆఫ్టర్ 15 years. ఫుల్ బాటిల్ తాగి అంత ఆలోచనలో పడేసింది. దెన్ ఐ టుక్ ఎ కాల్ తీసుకొని నా కూతురు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎలాగైనా ఏమైనా మెడిసిన్ చేయాలని ఆ వీడియోతో నిర్ణయం తీసుకున్నాను. ఆమెకు ర్యాంక్ రాలేదు, మంచి ర్యాంక్. నెక్స్ట్ డే నుంచి నేను మా దగ్గర కొన్ని ఎమ్మెల్యేస్తో మాట్లాడి ఒక బళ్ళారి అక్కడ ఒక కాలేజ్లో మెడిసిన్ సీట్ కొన్నాడు, పేమెంట్ కోటాలు. దే కంక్లూడెడ్ ది సీట్ ఫర్ సమ్ 1 crore. కన్ఫర్మేషన్ తీసుకొని కూతురు చెప్పాడు ఈ విషయం. అరే నాన్న నీకు మెడిసిన్ కన్ఫర్మ్ అయింది సో కాలేజ్లో, నువ్వు జాయిన్ అవుతున్నావు అని చెప్పాడు. ఆవిడంది వద్దు డాడీ అంది. ఎందుకురా వద్దన్నామంటే, అది కాదు డాడీ మనకున్న ఆస్తులన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు మీరు నాకు 1 crore రూపాయలు పెట్టి మెడిసిన్ చేపిస్తారు, మెడిసిన్ చేసినా పెద్దగా ఆపర్చునిటీస్ లేవు, అయినా నేను మెడిసిన్ సీటే కొట్టాను దాన్ని, రేపు పీజీ సీట్ ఎలా కొడతాను, పీజీ లేకపోతే అవకాశం లేదు. సో కాబట్టి లెట్ మీ డూ సమ్ గ్రాడ్యుయేషన్ బీఫార్మ్స్ చేస్తాను, మీ భవిష్యత్తు పాటు చేసుకోవద్దు డాడీ మీరు, వద్దు ఇప్పుడు మీకు ఉన్నాయన్నీ అమ్మేశారు, ఇంక ఇది కూడా అమ్మొద్దు డాడీ అని చెప్పింది. అప్పుడు అరే నాన్న నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోరా అన్నాడంట.
చెప్పండి డాడీ అంది. మీ అమ్మ నేను మా ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు అని అడిగాడు. అన్డౌటెడ్లీ మదరే కదా డాడీ అంది ఆ అమ్మాయి. అండ్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఈయన ఆన్సర్ కూడా అడిగాడు. అవునరా మీ అమ్మ చాలా మంచిది అంటే నిజమే కదా డాడీ, మీరు ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఉన్నారు, మా 9th స్టాండర్డ్లో మీరు వెళ్ళిపోయి ఎన్ని రోజులకు వచ్చారు, 6 months దాకా మీరు రాలేదు ఇంటికి, మమ్మీ రోజు ఏడ్చేది, మీరు స్కూల్కి ఎప్పుడు వచ్చారా, ఇప్పుడు కదా మీరు మాతో మంచిగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. నువ్వు చెప్పింది అక్షర సత్యం రా, నేను ఇర్రెస్పాన్సిబుల్గా మీ అమ్మ ఎప్పుడూ నా పెళ్లి తర్వాత ఆనందపడలేదు. నిజానికి మీ అమ్మ నాకంటే అందగత్తే, ఆస్తులు పట్టుకొచ్చింది. మరి ఇంత నరకాన్ని ఎందుకు అనుభవించింది? ఒక్కొక్కసారి ఆమె కోపం పట్టలేక నన్ను నిలదీస్తే సమాధానం లేక చేయి చేసుకునేవాడిని. ఇంత నరకంలో ఎందుకు ఉందిరా, నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. ఆమంది ఎలా వెళ్తుంది డాడీ, పిల్లలు ఉన్నారు కదా అంది. ఈయన అన్నాడు పిల్లలు ఉన్నారని కాదురా, నిజం ఏంటంటే బయటికి వెళ్ళి బ్రతకగలనే ధైర్యం నమ్మకం ఆమెకు లేదు. ఆస్తులు పట్టుకొచ్చింది అందుకతే, అయినా ఒంటరిగా బ్రతకగలను పిల్లల్ని తీసుకొని అనే ధైర్యం లేక అలా ఉండిపోయింది. ఈరోజు నేను ఎంత రియలైజ్ అయినా వెనక్కి ఏమి ఇవ్వలేను. ఇప్పుడు నేను రిగ్రెట్ అయ్యాను, ఆ విషయం మేము మదర్కి తెలుసు. ఇప్పటికి ఆమె నాకు సర్వీస్ చేస్తుంది, ఇంత డయాబెటీస్లో ఉంటే నేను ఆమెకు సర్వీస్ చేయలేను. సో ఈ పరిస్థితి నీకు రేపు రాకూడదంటే నేను చేయగలిగింది ఏంటని ఆలోచించాను రా. నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే ఈ పరిస్థితి రాదు. సో ఫస్ట్ మెడిసిన్ జాయిన్ అవ్వు. ఐ నో నీకు పీజీ సీట్ రాదని, అయినా నేను పీజీ చేయిస్తాను. మళ్ళీ ఈ 5 years నేను కష్టపడతాను, మళ్ళీ కన్స్ట్రక్షన్లోకి వెళ్తాను, పీజీ చేయిస్తాను. పీజీ కూడా నేను నీకు రేడియాలజీ ఆర్ ప్యాథాలజీ చేయిస్తాను. సో దట్ ఎక్కడ ల్యాబ్లో సైన్ పెట్టినా నీకు నెలకు 1,00,000 వస్తుంది. సో అప్పుడు నీ హస్బెండ్ మాట వినాల్సిన అవసరం లేదు, మీ అత్తగారు నేను ఎక్కడికి వెళ్తున్నా అడగదు. అప్పుడు నీకు హస్బెండ్ నచ్చకపోతే 1 yearలో వాడిని వదిలేసి ఇంకోని చేసుకో, వాడు నచ్చకపోతే వాడిని వదిలేసి ఇంకోని చేసుకో. సొసైటీ గురించి ఆలోచించుకో, నేను వరి అవ్వను. ఇప్పుడు మీ మదర్ని అంటే కష్టపెట్టాను, నువ్వు నా కళ్ళకి ముందు పెద్ద అయ్యాక నాకు ఆలోచన వచ్చింది, నా కూతురికి అలా అయితే ఏంటి. మీ తాతగారు నేను మంచోనే కదా చేశాడు ఎంతో ఆలోచించి, కానీ దాని రిజల్ట్ ఏమైంది. సో ఐ కాంట్ గ్యారంటీ వాట్ కైండ్ ఆఫ్ హస్బెండ్ నీకు వస్తాడని. అదే నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే యూ విల్ ఏబుల్ టు హ్యాండిల్ దట్. సో నా మాట విన్నా, జాయిన్ అవ్వని చెప్పాను సార్. నేను చేసింది తప్ప రైట్ అని అడిగాడు. ఓ మై గాడ్, ఏం చెప్పాలి ఏంటి, మీరు లైఫ్లో చేసిన ఒకే ఒక్క మంచి పని ఇదే కదా, ఇంకేం చేస్తారు మీరు అని చెప్పారు. ఎక్సలెంట్ అసలు, చాలు సార్ అన్నాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. సో దట్స్ వేర్ ఐ డిసైడెడ్. ఇప్పుడు ఈ 2 స్టోరీలో దొరికిపోయింది కదా మనకి. అందరూ అంటారు లక్షలు పోయాలా అంటారు, యాక్చువల్లీ ఆ లక్షల నుంచి రిజల్ట్ ఉంటుంది సార్. ఉంటే ఊరికి ఇవాళ రేపు పిల్లలు టాలెంట్ అయితే కేర్లో సెటిల్ అవుతారు దానికన్నా పేరెంట్స్ దగ్గర ప్లానింగ్ అండ్ ఇన్కమ్ ఉంటేనే, డబ్బులు కూడబెడితేనే సెటిల్ అవుతారు. ఇప్పుడు టాప్ కాలేజీకి వెళ్ళినంత టాపర్స్ ఏం కాదు, ఇప్పుడు వాళ్ళతో ఈక్వల్ ఎదిగిన వాళ్ళు, బెటర్గా ఎదిగిన వాళ్ళు కూడా పేరెంట్స్ ప్లాన్ లేక నార్మల్ కాలేజ్ చేస్తే ప్లేస్మెంటే రాదు కదా. ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు సంభవం అంతా చేసి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు కదా సార్. బట్ ఫర్ దట్ యూ నీడ్ టు స్పెండ్ ఫర్ గ్రాడ్యుయేషన్ 20 lakhs 30 lakhs. సో పిల్లల ఫ్యూచర్ పేరెంట్స్ ప్లానింగ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంది, వాళ్ళ టాలెంట్ మీద కన్నా కూడా. దిస్ అ ఫ్యాక్ట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. రైట్, ఓకే. సో అసలు నా నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధం లేని జోన్కి వెళ్ళిపోయా. యూజువల్గా కనెక్టెడ్గా వెళ్ళాలి కానీ షిఫ్ట్లో అవుతుంది.